వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేశారు. హరీష్ రావు అరెస్టుకు మద్దతు తెలుపుతున్నారని ముందస్తుగా 15 మందిని వనపర్తి రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలను చట్టవిరుద్ధంగా కొనడం మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని గట్టు యాదవ్ సూచించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటేనే భయపడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు కొత్తవి కాదని, ఈ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. వనపర్తి పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసుల అక్రమంగా బైండ్ ఓవర్ కేసు పెట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ప్రభుత్వం పిరికిబంద చర్యగా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక గందరగోళ పరిస్థితులను సృష్టించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలను కొనడం ఇవంతా మరి అది ఒక చట్టపరమైన విషయాన్ని కూడా గందరగోళ పరిస్థితి తీసుకొని వచ్చి మరి ఇవాళ ఒక పిరికి బొంద ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు చెప్తే లాగుదర్శే పరిస్థితి ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రాత్రిపూట నిద్ర రావడం. ఎవరైనా ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మరి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇవ్వాలంటే కూడా ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రిని అనుకుంటలేడు. ప్రతిపక్ష నాయకుడు హోదా మరి ఇతరులను విమర్శించడమే ఆయన ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన ప్రజాభివృద్ధిని మర్చి కేవలం కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శలకు గురి చేస్తూ మరి ఇటువంటి అక్రమ నిర్బంధనలు చేసి ఇటువంటి అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పోరాటాలు, ఈ బైండ్ ఓవర్లు